హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొడుపు కథలు విత్ అనుష యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జుట్టును ఒత్తుగా మార్చడానికి మన ఆహార అలవాట్లో ఏమేమి యాడ్ చేసుకుంటే మన జుట్టు ఒత్తుగా మారుతుందో తెలుసుకుందాం. జుట్టు రాలడానికి ముఖ్య కారణం మనం తీసుకునే ఆహారం కూడా. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా బయోటిన్ ఉంటే మన జుట్టు ఒత్తుగా మారుతూ ఉండిద్ది. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ బయోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటే జుట్టు రాలన సమస్య కానీ, అదేవిధంగా జుట్టు చిక్కుపడడం, అదేవిధంగా జుట్టు చిట్లిపోవడం వంటి సమస్య కూడా తగ్గుతూ ఉండిద్ది. ఆ ఫుడ్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి ఒకటి బాదం. మనందరికీ బాదం పప్పు తెలుసు. ఆ బాదం పప్పులో విటమిన్ ఈ ఎక్కువగా ఉండిద్ది. అంతేకాకుండా ప్రోటీన్లు, ఫైబరు, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉండిద్ది. అంతేకాదండో యాంటీ ఆక్సిడెంట్, అదేవిధంగా బయోటిన్ పుష్కలంగా బాదంలో దొరుకుతూ ఉండిద్ది. అందుకని మనం తినే ఆహారంలో రెగ్యులర్గా బాదంని యాడ్ చేసుకుంటూ ఉంటే మన యొక్క జుట్టు సమస్యను కొంచెం కాకపోతే కొంచెమన్నా తగ్గించవచ్చు. అదే రెండవది ఏంటి అంటే అవకాడో మనం చాలా వరకు తినము, కానీ దీంట్లో కూడా బయోటిన్ ఎక్కువగా ఉండిద్ది. అదేవిధంగా ఫైబరు, విటమిన్ ఈ కంటెంట్లు ఈ అవకాడోలో ఎక్కువగా ఉంటాయి. మూడవది ఆకుకూరలు. ఇప్పుడు ఉన్న పిల్లలు ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు, కానీ ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది చేస్తాయి. అదేవిధంగా మన జుట్టుకు కూడా అండి ఆకుకూరల్లో బయోటిన్, ఐరన్ ఎక్కువగా ఉండిద్ది. కాబట్టి మన డైలీ తినే ఆహారపు అలవాట్లలో ఆకుకూరలని తప్పకుండా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా తృణధాన్యాల్లో కూడా అంటే ఓట్స్, బ్రౌన్ రైస్ ఎక్సెట్రా వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండిద్ది. అదేవిధంగా బయోటిన్ కూడా ఉండిద్ది. కాబట్టి మనం తృణధాన్యాలను కూడా మన ఆహారంలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా చాలామంది ఎగ్ తింటూ ఉంటారు. దాంట్లో ఏంటి, వైట్ ఒక్కటే తిని ఎల్లో బయట పడేస్తూ ఉంటారు. కానీ గుడ్డు యొక్క పచ్చ సొనలోనే బయోటిన్ ఎక్కువగా ఉండిద్దంట. దీంతోపాటు ప్రోటీన్లు, హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎగ్లో ఉంటాయి. అందుకని ఇంకొకటి మెంతులు. మనం మెంతులు జుట్టుకు పెట్టుకుంటూ ఉంటాం. ఆ మెంతుల్లోనే బయోటిన్, ఐరన్ ఎక్కువగా ఉండిద్ది. అందుకని మెంతులను కూడా మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇంకా చివరిది ఏంటి అంటే గుమ్మడి గింజలు. మనందరికీ గుమ్మడి గింజలు తెలుసు. ఈ గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్ ఏ, బి, సి, ఈ, ఐరన్, కాల్షియం, జింక్, ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, అమోనో యాసిడ్స్ ఎక్కువగా ఉండిద్ది. అంతేకాదుండో ఈ గుమ్మడి గింజల్లో అధిక మోతాదుల్లో బయోటిన్ ఉండిద్ది. అందుకని ఇప్పుడు చెప్పిన తృణధాన్యాలు కావచ్చు, అదేవిధంగా ఎగ్, మెంతులు, ఆకుకూరలు, అవకాడో, బాదంని ఏదో విధంగా మీ ఆహారంలో భాగం చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాదండి, ఈ బయోటిన్ ఎక్కువగా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల డాండ్రఫ్, తలలో వచ్చే దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణుల అంచనా. నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.